ఒకసారి ఆ మధ్యకాలంలో మనం మందిరం ఆ చిన్న చిన్న షెడ్లన్నీ తీసి పెద్ద షెడ్ వేసాం కదా మనం, మీకు గుర్తుంది. ఆ షెడ్లన్నీ తీసి కింద బండలు అవన్నీ తీసి మట్టి అదంతా వేసి ఒక ఆదివారం టెంట్లు వేసి మనం ఆరాధన జరిగించాం. ఆ మొదటి ఆదివారమే కుండపోత వర్షం పడి పెద్ద పెద్ద గుడారాలన్నీ పడిపోయినాయి. వీళ్ళు ఎంతమందికి గుర్తుంది? మీలో చాలామంది ఉన్నారు. ఆ మధ్యలో షెడ్ అంతా ఓపెన్ అయిపోయింది. పెద్ద పెద్ద గుడారాలు వేసాము. ఒక్క షెడ్ ఇట్లా అడ్డంగా ఉంటే ఆ బలిపీఠంలో ఆరాధన జరుగుతున్నాం. ఆరాధన జరిగే టయానికి పెద్ద వర్షం వచ్చింది, గుడారాలన్నీ పడిపోయినాయి. ఆ మధ్యలో ఉన్నోళ్ళు ఆ షెడ్లో కొంతమంది వెళ్ళారు, ఈ షెడ్లో కొంతమంది వచ్చారు. అవకాశం ఉన్నంత వరకు బలిపీఠం చుట్టూ మన బిడ్డలందరూ వచ్చి నిలబడ్డారు. ఆరాధన జరుగుతుంది, అందరం ఆరాధన చేసుకుంటున్నాం. కొండపోత వర్షం కురుస్తుంది. అన్న ఆరాధన చేస్తున్నాడు. అన్న పక్కన నేను ఆ సౌండ్ సిస్టమ్ ఉంది, ట్యాప్ పట్టుకొని బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నాను. ఇసుకేస్తే రాలనంత పరిస్థితిలో జనం దగ్గరగా తొక్కిసలాటలాగా ఉంది. ఆరాధన జరుగుతుంది. ఆరాధన మధ్యలో అన్న కళ్ళు తెరిచి మొత్తానికి ఎటో చూసి నన్ను పిలిచాడు. అరే అటు చూడరా అన్నాడు. నేను అలా చూసా. ఒక ఆమె ఆరాధన చేస్తా, మరి కరాటీ ఏమైనా నేర్చుకుందేమో తెలియదు నాకు. బ్లాక్ బెల్ట్ కానీ రెడ్ బెల్ట్ ఏ బెల్ట్ ఉందో తెలీదు. ఇక చూడండి, కుమ్ముతుంది, ఇటు కొడుతుంది అటు కొడుతుంది, తగిలినట్టు. అబ్బా తండ్రి, ఆరాధన నీకేనయ్యా. అబ్బా తండ్రి, కళ్ళు తెరిస్తే కుమ్ము పెడుతుంది, పక్కకి సర్దుకోవడానికి ప్లేస్ లేదు. అన్నాడు, రే తొందరగా వెళ్ళరా, ఆయువు పట్టును తగిలితే చచ్చిపోతారు, ఆ మనిషిని ఆపురా అన్నాడు. నేనేం చేశాను, పక్కన నా చేతిలో ట్యాబ్ ఉంది కదా, నా పక్కన ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి వెళ్ళి చూసి, అయ్యా తమ్ముడు వెళ్ళు తమ్ముడు, ఆమె వేసేస్తుంది, ఆరాధన అయిపోయేలోపు ఎంతమందిని చేసిద్దో తెలిసేటట్లేదు, నువ్వు పో బాబు అన్నా. సరేనన్నయ్య అన్నట్టు వెళ్ళాడు. ఆరాధన జరుగుతుంది. మధ్యలో అన్న కళ్ళు తెరిచి చూసాడు. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళాల, ఆమె ఫైటింగ్లోనే ఉంది, కుమ్ముతుంది. ఇంకా అన్న కోపం వచ్చింది. వీడికి చెప్పాను కదా నేను రా. ఇంకా ఆ టైంలో వర్షం పడుతుంది, గుడారాలు పడిపోయినాయి, అంత రొచ్చుగా ఉంది, గందరగోళంగా ఉంది. ఆమెమో కొడుతుంది, ఎవరైనా కింద పడితే అంబులెన్స్ కూడా లేదు ఇప్పుడని. నేను ఆ ట్యాబ్ పట్టుకొని ఉంటే నా దగ్గరికి వచ్చి ఆరాధన పాట పాడుతానే అట్లా అన్నాడు. అంటే ఇందాక నోటితో చెప్తే వినలేదు కదా, అట్లా అన్నాడు. వెళ్ళి అక్కడ కొడుతుందిరా నాయన పోరా అన్నాడు. ఆ హడావిళ్ళు అట్లా అన్నాడు నన్ను. అన్న నన్ను ఎప్పుడైతే అట్లా అన్నాడో నేను పక్కన చూసా. నేను చెప్పినోడు ఉన్నాడు కదా, ఇంకలేడు వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతున్నాడు మనోడు. దొరికానంటే నాకుండిద్ది ఇప్పుడు. అక్కడ ఆమె గుమ్ముతుంది, ఆరాధన అనుకుంటుండు, గుమ్ముతాడు, నాకు ఎందుకు వచ్చిన బాధ అని. మన లోతు పోయినట్టు పోతున్నాడు, వెనక్కి తిరిగి చూడట్లా. సరే ఇక ఆ మనిషి పోయాడు కదా అని ట్యాబ్ అక్కడ పెట్టి వెళ్ళి ఇక కొంతమంది అక్కలను పిలిచి ఆమె ఆపండమ్మంటే ఆమె ఆగుతుందా, 10 మందిని విసురుతుందామా. అమ్మ తల్లు, దేవానికి స్తోత్రం అని మొత్తానికి ఆమె శాంతపరిచాం. అయిపోయింది ఆరాధన. ఎట్లానో దేవుడి కృపను బట్టి కాస్త వర్షం ఆగి ప్రశాంతంగా జరిగింది. ఎటోళ్ళు అటు వెళ్ళారు. సాయంత్రానికి అన్న నాకు ఫోన్ చేశాడు. శాలేమన్న ఫోన్ చేసి, ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇట్లా ఇంటికి వచ్చాను, ఇంట్లో ఉన్నాను అని చెప్పాను. ఎట్లా ఈరోజు అంతా బాగానే జరిగిందా, మిగిలిన అందరూ బిడ్డలందరూ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళారా అని అడిగాడు. అందరూ ఓకేనా అండి, బాగానే జరిగిందన్న. మరి పొద్దున ఆ హడావుడిలో నిన్ను కాస్త అట్లా అన్నానురా, అదేదో నాకు కొట్టినట్టు అనిపించింది. ఆ హడావుడిలో అట్లా అన్నాను, అది నీకు దెబ్బ తగిలినట్టు, నిన్ను కొట్టినట్టు అనిపించింది. అరే వీడిని కొట్టినట్టుగా వాడు తీసుకుంటాడు, నువ్వు తీసుకుంటావేమో, బాధపడి ఉంటావు, ఏమన్నా బాధపడ్డావా, ఆ హడావిడిలో నిన్ను టెన్షన్లో అట్లా అన్నానురా అన్నాడు. నేనన్నాను, లేదండి నేను బాధపడలేదు, మీరు కొట్టినట్టుగా కాదు, కొట్టినా ఇబ్బంది లేదు, నేను బాధపడ్డా, నిజంగా బాధపడ్డానండి. ఎందుకు బాధపడ్డానంటే, ఇంత ఒత్తిడిలో దైవజనుడు ఆరాధన చేస్తుంటే పక్కనున్న నేను నిద్ర ముఖం వేసుకొని ఎందుకున్నాను? షార్ప్గా ఉండాలి కదా. దైవజనుడు దాని గురించి ఆలోచించి ఒత్తిడయ్యేదాకా నేను
నిద్రపోతా ఎందుకున్నాను, అరే రే పక్క నుండి కూడా దైవజనుడికి ఒత్తిడి కలిగించాం కదా, ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది అని బాధపడ్డానండి. మీరు కొట్టినందుకు కాదు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నా మట్టుకు నా విషయంలో కొట్టినా తిట్టినా బాధపడతానేమో అని మాత్రం అనుకోమాకండి. మీకు కొట్టే అర్హత ఉంది, తిట్టే అర్హత ఉంది. మీకు దేవుడు మా హృదయంలో ఆ స్థానం ఇచ్చాడు. ఏ మాట అన్నా మిగిలిన వాళ్ళ విషయంలో ఆలోచించండి. వాళ్ళు ఏమన్నారు, ఇట్లా అన్నాను, వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో అనుకోండి, కానీ నా విషయంలో మాత్రం అలా అనుకోవద్దు అని నేను ఆ రోజు అంటే అన్న సంతోషపడి, చాలా సంతోషంగా ఇలా ఉండాలి, ఇలాంటి మనసు కలిగి ఉండాలయ్యా, దేవుడు వాడుకుంటాడు, మిమ్మల్ని భవిష్యత్తులో గొప్పగా ఆశీర్వదిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు అయ్యా అని నాకు సంతోషం అనిపించింది. అది కూడా వాక్యంలో అన్న చెప్తుంటేనే కదా మనం వింటుంది. ఈరోజు ఈ మాట నేను మీకెందుకు చెప్తున్నానంటే, చిన్నపిల్లలు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఒక గద్దింపు మనకు వచ్చినా మనం ఫీల్ అవ్వద్దు. మన ఇమేజ్ డ్యామేజ్ అయిందని అనుకోవద్దు. ఒక మాట ఒక దైవజను నుండి వచ్చిన, ఒక తల్లి నుండి వచ్చిన, ఒక తండ్రి నుండి వచ్చిన, భర్త నుండి వచ్చిన, భార్య నుండి వచ్చిన, చిన్న బిడ్డ నుండి వచ్చిన దిద్దుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలండి. ఆ మనసు లేదనుకో, అలాంటి వాడిని దేవుడు ఆశీర్వదించలేడు, దీవించలేడు, వర్ధిల్ల చేయలేడు, ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళలేడు. ఆ మనసుని కలిగి ఉండాలి. ఎవరైనా చెప్పనివ్వండి, ఏదైనా చెప్పనివ్వండి. ఇంకా చెప్తాను, మీ మీద దైవజనులకి కాస్త చనువివ్వండి, స్వేచ్ఛనివ్వండి. అమ్మ నాన్నకి తోబుట్టువులకి స్వేచ్ఛనివ్వండి. నిన్ను చూస్తే చెప్పొచ్చు, ఫీల్ అవ్వదు. గర్వపోతు కాదు, గర్విష్టి కాదు, నాకు అన్నీ తెలుసు అనుకునే తత్వం ఏమలో లేదు. చెప్దాం అనుకోవాలి. అలా నిన్ను గురించి ఓ నలుగురు ఏదైనా నీలో ఒక లోపం కనబడితే వెంటనే నీకు చెప్పగలిగే స్వేచ్ఛ నువ్వు ఇచ్చిన నాడు, ఇక చూడు, ఆ రోజు అద్భుతమైన ఆశీర్వాదం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఓ దీవెనకరమైన పాత్రగా నువ్వు మారిపోతావు. నిన్ను వెంబడించే దైవజనుడు, నీ పైనున్న వాళ్ళు నీకేదైనా దిద్దుబాటు చెప్పడానికి కాస్త సంకోచిస్తున్నారు అంటే అదే నీ ఆశీర్వాదానికి అడ్డుబండ. నేను చెప్తుంది మరి మీకు అర్థమవుతుందో లేదో, కానీ ఒక ఉపయోగపడే విషయం నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. తిరిగి మనకే క్లాసులు ఇస్తాడు అనుకోకూడదు. ఆ ప్రారంభ రోజుల్లో ఒక దైవజనుడు ఇంకో దైవజనుడిని తీసుకొని కోటానికి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాడు. ఆ వచ్చే దారిలో వెనక్కి కూర్చున్న తమ్ముడు అన్నాడంట, అన్న ఈరోజు వాక్యం చెప్పావు కదా, బాగా చెప్పావు, అయితే ఒక చిన్న మాట అన్న, ఆ మూల వచ్చిన తీసుకొని 2వ పాయింట్లో కొంచెం అట్లా పక్కకు పోయావు చూడు, అది కాస్త సింక్ అవ్వలేదన్నా, అది కొంచెం చూసుకోన్నా అన్నాడట. వెంటనే ముందు కూర్చున్న వాక్యం చెప్పిన అతను అంటాడట, నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేశాను తమ్ముడు అన్న, ఏమని చేశావంటే, పరిశుద్ధాత్ముడా నాలోనికి నువ్వు వచ్చి నన్ను వాడుకొని బిడ్డలతో మాట్లాడు అని ప్రార్థన చేసావన్నా. నీకు మత్తయి సువార్తలో వాక్యం తెలీదా, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు దిద్దుబాట్లు చెబుతావా? నాలో ఉంది ఎవరు? ఇప్పుడు నోరు తెరవండి. నాలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా వెంటనే నువ్వు మళ్ళీ దిద్దుబాట్లు చెప్తావా నాకు అని దిద్దుబాటు చెప్పబోయిన వాడి నోరు మూయించాడు ఒక అతను. పేతురులో అదేమీ లేదు. మీరు చూడండి, గలతీ పత్రికలో ఒకరోజు పేతురు చిన్న పొరపాటు చేస్తాడు. యూదులు లేనప్పుడు అన్ని జనులతో ఉంటాడు. ఎప్పుడైతే యూదులు వచ్చారో, యూదులు రాగానే సైలెంట్గా సైడ్ అయిపోయి అన్ని జనుల్లో నుండి యూదుల్లో కలిసిపోతాడు. ఆ తంతంత పౌలు గమనిస్తుంటాడు. ఎవరు? పౌలు గమనిస్తుంటాడు, చూస్తాడు. చూసిన వెంటనే ఆ నలుగురిలోనే కొండబద్దలుగా మాట్లాడతాడు పౌలు. ఏమంటాడు తెలుసా? పేతురు, తప్పు చేసావు, కరెక్ట్ కాదు ఇది, నీకు నాయకుడిగా ఉన్న నువ్వు ఇలాగ వ్యవహరించడం పద్ధతి కాదు. అందరినీ ఒకే విధంగా సమానంగా చూడాల్సిన నువ్వు అన్ని జనుల్ని అంటరానోళ్ళగా చూసి యూదులు రాగానే సైడ్ అయిపోతావా?
తప్పు చేసావు, అపరాధివి నువ్వు, క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపడు దేవుని పాదాల దగ్గర కూర్చొని. అప్పుడు కూడా చూడండి, పేతురు పౌలుని పిలిచిట్రా, నీ సీనియారిటీ ఎంత, నువ్వు నాకు చెప్తావా? అసలు నేను ఎవరినో తెలుసా? యేసయ్య పక్కనే 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగినోడిని నేను ఎంత సీనియర్ని. ఈ రోజు నుండి నిన్ను సంఘంలో నుండి వెలేస్తున్నాం. సంఘ బహిష్కరణ ఏమన్నా చేయించాడా? కవర్ చేసుకోవడానికి ఏమన్నా ట్రై చేశాడా? అక్కడ కూడా చూడండి, నువ్వు తప్పు చేశావంటే వాస్తవమే పేతురు, పౌలు, వాస్తవమే, నన్ను క్షమించు సహోదరుడా. యూదులకి భయపడి కాస్త టర్న్ అయ్యాను, ఏమనుకోవద్దు. నేను ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ఈ రోజు నుండి అలా ఉండను నేనని ఏమయ్యాడు? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు. ఓకేనా? ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ లైవ్లో కానీ జూమ్లో కానీ ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారో, ఎలా ప్రయాణం చేశారో నాకు తెలియదు. ఏదైనా ఒక మాట మీ దాకా వస్తే వెంటనే చిన్న బిడ్డలాగా పేతురు లాంటి మనసును కలిగి సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. ఫీలింగ్ ఇవ్వద్దాం. ఏదో ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పి ఆలోచన చేయొద్దాం. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, స్నేహితుడు ప్రేమించి గాయములు చేయును. నిజమైన స్నేహితుడు నువ్వేది చేస్తే దానికి డప్పు కొట్టడు. నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా నువ్వు తానా అంటే తందానా అనరు, నీ అడుగులకు మడుగులు దిద్దరు. నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే నీ అడుగుల్ని గమనించి దిద్దుబాటులు చెబుతారు. దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనందరం మన మనసుని అలా మౌల్డ్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి. ఎప్పుడు ఎక్కడ ఏది వినబడుతుందో దిద్దుకోవడానికి నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. అది ఎవరిలో ఉంది? పేతురులో ఉంది.